A person invests 10,000 rupees at the rate of 5% per annum for 3 years. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇది నేర్చుకుందాం. అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిందండి 10,000 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% per annum, అంటే పర్ 100కి పర్ ఇయర్కి 5 రూపీస్ ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్ కండి? 3 ఇయర్స్కి. సో ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్కి సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. సో వీటికి ఏంటంటే ఒక సింపుల్ ట్రిక్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీగా వన్ షాట్లో మూడింటిని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే ఎలా చేయాలి? a+b³ ఫార్ములా ఉంటుంది కదండి, అందులో వాటి యొక్క కోఫిషియెంట్స్ ఉంటాయండి. 1, 3, 3, 1 ఇవి రాయండి. అంటే 3 ఇయర్స్ అంటే a+b³ యొక్క కోఫిషియెంట్స్ మాట. ఫస్ట్ ఇక్కడ 10,000 రాయండి, తర్వాత దీని మీద 5% కట్టి ఇక్కడ రాయాలి. 5% ఎలా కడతారు? 10% అంటే 1,000, ఈ చివరి 0 తీసేయాలండి. 5% అంటే ఇందులో ఆఫ్ అండి 500. మరలా దీని మీద 5% కట్టి ఇక్కడ రాయాలి. ఫస్ట్ 10% కట్టండి, ఈ చివరిలో ఉన్న 0 తీసేస్తే 50, 10% ఇందులో ఆఫ్ అండి 25. మరలా ఇక్కడ 10% కట్టి అందులో సగం తీసుకుంటే ఇక్కడ 5% రాయొచ్చు. 25కి 10% అంటే 2.5, అందులో ఆఫ్ అంటే 1.25 అండి. చూడండి 10,000కి 5% 500, 500కి 5% 25, 25కి 5% 1.25 ఇలా రాసిన తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏం చేయాలి? ఓన్లీ సెకండ్ ప్లేస్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. 3 × 500 అంటే ఎంత అండి? 3 × 500 అంటే 1500 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలనుకోండి, ఈ ఫస్ట్ది వదిలేయండి, ఇది వదిలేసి మిగతావన్నీ యాడ్ చేసేయాలి. ఈ పార్ట్, ఈ పార్ట్, ఈ పార్ట్, అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం అన్నమాట. ఇది 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 ఈ మూడు యాడ్ చేస్తే మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అంటే 1500, నెక్స్ట్ 75, 1.25. సో ఈ మొత్తం అన్నిటిని యాడ్ చేసేయండి. 1576.25 ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంకా నెక్స్ట్ ఏం అడుగుతారంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతారు. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతారండి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏముంది? 76.25. అంటే ఇక్కడ మనకి రెండు ఉన్నాయి కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇవి లేనప్పుడు ఏం చేయాలి? ఈ ఫస్ట్ రెండు వదిలేయాలండి, ఇది ఇది వదిలేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంటే ఏమవుతుంది? 3 × 25 అంటే 75, ఈ రెండు మల్టిప్లై చేస్తే 1.25, మొత్తం యాడ్ చేసేసారనుకోండి 76.25. ఈ విధంగా మనం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.